ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం అమృత బిందు ఉపనిషత్తులో 11 మంత్రాలు చెప్పుకున్నాం. మరో 11 మంత్రాలు చెప్పుకోవాలి. అయితే ఆత్మ ఒక్కట అనేకమా? అనేకము అనేటువంటిది భ్రాంతి. లోకంలో చాలా మంది ప్రతి వాళ్ళలోనూ ఆత్మ ఉన్నది అనుకుంటారు. అందరిలోనే ఆత్మ ఉండడం ఉన్నది, కానీ ఆత్మ అన్ని ఆత్మలు కలిపి ఒక్కటే. ఆత్మలు భిన్నం కాదు. ఆత్మల్లో అనేకత్వం లేదు. అది ఎలాగా అన్నటువంటి చెప్తున్నారు. అనేకత్వం లేదు అన్నటువంటి దానికి ఎలాగా అన్నటువంటి చెప్తున్నారు. ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవతు. భూతాత్మ భూతముల యందు ఉన్నటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మని భూతాత్మ అంటాం. భూతాత్మ అంటే ప్రత్యేగాత్మ అన్నమాట. అంటే పరమాత్మ అనేటువంటిది దేహము లేనటువంటిది, నిర్గుణ నిరాకారమైనటువంటిది పరమాత్మ. సగుణ సాకారమైనటువంటిది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు ఒక్కటే అని మనం ఇంతకు ముందు అద్వైత గ్రంథంలో చాలా ఎక్కువగా చెప్పుకున్నాం. ఉపనిషత్తులో కూడా చెప్పుకుంటున్నాం. ప్రత్యేగాత్మ అన్న పరమాత్మ అన్న భిన్నం కాదు, ఆత్మ ఒక్కటే. జీవబ్రహ్మైక్యం అనేటువంటిదే వేదాంత సిద్ధాంతం. జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనేటువంటి రెండు లేవు. మీరు ఏ జీవుడు ఏ ఆత్మ అని శరీరాల్లో చెప్తున్నారో అదే పరమాత్మ. పరమాత్మ అంటే వేరేగా ఎక్కడో పరమాత్మ లేడు. అయితే భూతాత్మ భూతముల యందు ప్రకాశించేటువంటి ఆత్మ ఏక ఏవహి ఒక్కటే. అన్ని భూతాల్లో ఉండేటువంటి ఆత్మ కూడా ఒక్కటే. అయితే భూతే భూతే వ్యవస్థిత. ఒక్కటే అయినప్పుడు అనేక భూతాలు ఎలా ఉన్నాయండి? భూతాలు అనేకములు ఉన్నాయి, కానీ భ్రాంతమైనటువంటి పంచభూతములు అనేకములు ఉన్నాయి, కానీ వాస్తవంగా ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే. భూతే భూతే వ్యవస్థిత అంటే అన్ని భూతముల యందు, పంచభూతముల యందు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు ఆత్మ ఉన్నది. ఆత్మ అన్నింటి యందు ప్రకాశిస్తున్నది. ఆత్మ ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత. ప్రతి భూతమునందు కూడా ఒకే ఒక్కటైనటువంటి ఆత్మ ప్రకాశిస్తున్నది. ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవతు. వాస్తవంగా ఆత్మ ఒక్కటే అనేటువంటిది సిద్ధాంతం. బహుధా చ ఏవ అనేకముగా కూడా దృశ్యతే కనిపిస్తున్నది. అదేమిటండి ఒక్కటి అనేకము రెండు ఎలా అవుతాయండి? జలచంద్రవతు. చంద్రుడు ఒక్కడే, కాకపోతే జలముల యందు చంద్రుడు అనేకముగా కనిపిస్తున్నాడు. మన నూతులోనే కనిపిస్తున్నాడు, పక్కవాడి నూతులోనే కనిపిస్తున్నాడు, ఆ పక్కవాడి నూతులోనే కనిపిస్తున్నాడు. మనం ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి చెరువులోని ప్రతి నీరున్నటువంటి ప్రదేశంలోని చంద్రుడు కనిపిస్తున్నాడు. అంటే చంద్రుడు మనం వెళ్తూ ఉన్నటువంటి మార్గం అంతటా ఉన్నాడు మీదని. కాకపోతే ఇంతమంది చంద్రులు లేరు కదండి. కానీ ప్రతి జలమునందు కూడా, ప్రతి ఘటనలో ఉన్నటువంటి జలమునందు కూడా చంద్రుడు ఎలాగైతే ఉన్నాడో, ప్రతి ఘటనలో ఉన్నటువంటి నీళ్లలోనూ చంద్రుడు ఎలాగైతే ఉన్నాడో, అలాగే ప్రతి పాంచభౌతికమైనటువంటి వస్తువునందు పరమాత్మ ఉన్నాడు. ప్రతి పాంచభౌతికమైన వస్తువునందు పరమాత్మ ఉన్నాడు. ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవతు. జలమునందు చంద్రుడు ఎలాగైతే అనేకముగా కనిపిస్తున్నాడో, చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ ఏకధా
ఒక్కటే అయినటువంటి ఆత్మ బహుధాచ ఏవ అనేకముగా జలముల యందు చంద్రుడు ప్రకాశించినటువంటి విధముగా ప్రకాశిస్తున్నాడు, దృశ్యతే దర్శించబడుతున్నాడు. అంటే వాస్తవానికి ఉన్నటువంటిది ఒక్కటే ఆత్మ అయినప్పటికీ కూడా అన్ని భూతముల యందు ఆత్మ దర్శించబడుతున్నది. ప్రత్యేగాత్మ అన్ని భూతముల యందు ఉన్నది. భూతాత్మ పాంచభౌతికమైనటువంటి వస్తువుల్లో ప్రకాశించేటువంటి ఆత్మ ఏకయేవహి ఒక్కటే అయినప్పటికీ భూతే భూతే ప్రతి పాంచభౌతికమైనటువంటి వస్తువునందు ఏకధా ఒక్కటిగా బహుధా ఏవ అనేకముగా జలచంద్రవతు జలములలో చంద్రుని వలె దృశ్యతే కనిపించుతున్నది. వాస్తవంగా ఆత్మ ఒక్కటే పాంచభౌతిక విషయాలన్నింటి యందు కనిపించడం చేత ఆత్మని అనేకం అనుకుంటున్నాం. అది భ్రాంతి మాత్రమే. యథార్థానికి ఆత్మ ఏకయేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నాం. ఒక్కటే అనేకము లేవు అని చెప్తున్నాం. కాబట్టి ఒక్కటే ఆత్మ అయినప్పుడు ఆత్మని అనేకంగా చూడడం అనేటువంటిది పొరపాటు. చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ ప్రతి నీటి పడియలోను, అంటే చిన్న చిన్న నీటి మడుగుల్లోను నదుల్లోనూ అనేకంగా ప్రతిబింబిస్తూ ఉన్నట్టుగా ఆత్మ దేహాలలో అనేకంగా ప్రతిబింబిస్తున్నది. యథార్థంగా ఆత్మ ఒక్కటే. అయితే అలా అయితే ఏమండి, ద్వైతం కరెక్టా అద్వైతం కరెక్టా? అనేకంగా కనిపిస్తున్నది అంటున్నారు కాబట్టి ద్వైతాన్ని కరెక్ట్ అందామా, లేకపోతే చంద్రుడు ఒక్కడేలాగా ఆత్మ ఒక్కటే కాబట్టి అద్వైతం కరెక్ట్ అందామా? ఏమిటందాం? ఏకథా ఏవ అనుద్రష్టవ్యం మనసా ఏవ అనుద్రష్టవ్యం అని బృహదారణ్యకంలో మొహమాటం లేకుండా మంత్రాలు చెప్పారు. ఒక్కటిగానే చూడండి. అలాగే ఆచార్యుని యొక్క అనుగ్రహంతో శాస్త్రముల చేతను సంస్కృతమైనటువంటి మనస్సుతో చూడండి. మనస్సు అనేసరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనస్సు అంటే అది సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటిది. ఇంతకు ముందు మనం చాలా చెప్పుకున్నాం. ఆ మనస్సు ఏమండి ఒక రకంగా పరమాత్మని ఆత్మను చూడదు కదండి, అనేక రకాలుగా చూస్తుంది కదండి అని అంటే ఆత్మ అనేక రకాలుగా ఉండదు. ఆత్మ ఒక్కటే. ఆత్మ అనేకము కాదు. ఏకధా ఏవ అనుద్రష్టవ్యం. ఎలాగా శాస్త్రజన్య జ్ఞానేన సంస్కృతం, శాస్త్రముల వలన పుట్టినటువంటి జ్ఞానము చేత సంస్కరించబడినటువంటి మనస్సు చేతను ఒక్కటిగానే చూడండి. తత్ర నానాస్తి కించన, ఇక్కడ ఏమీ ఇంకా అనేకమైనటువంటివి ఏమీ లేవు. యహ నానేవ పశ్యతి స మృత్యోహ మృత్యుమాప్నోతి. ఎవరైతే ఆత్మని అనేకము అనుకుంటున్నారో వారు మృత్యువు నుండి మృత్యువుని పొందుతున్నారు. వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు, వాళ్ళు యథార్థంగా లేరు అన్నటువంటి ఉపనిషద్ వాక్యాలని తీసుకున్నట్టుగైతే అనేకంగా చూసేటువంటి వాళ్ళు మృత్యువు నుంచి మృత్యువుని పొందుతున్నారు. కాబట్టి ఆత్మని ఒక్కటిగానే చూడండి. అన్ని జీవుల యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అది ఆత్మ అనేకము కాదు అని. ఆత్మ అనేకంగా భూతముల యందు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఆత్మ ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా చెప్పారు. మనకి చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మ అనేక రకాలైనప్పటికీ కూడా ఆ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి వస్తువుల యందు ప్రకాశిస్తూ ఉండడం చేతను ఆత్మని అనేకము అనుకోకూడదు. ఆత్మ ఒక్కటి మాత్రమే, ఆత్మకు భిన్నత్వము లేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే అది ఒక ఉదాహరణ చెప్పారు, జలచంద్రవతు అని. నీళ్లలో చంద్రుడు, ఎక్కడ చూసినా చంద్రుడు కనిపిస్తున్నాడు కాబట్టి ఎంతమంది చంద్రులు ఉన్నారా అంటే లేరు అని ఎలాగైతే చెప్తామో అలాగే ఒక్కడే చంద్రుడు అని చెప్తామో, అలాగే అన్ని భూతాల్లోని జీవుడు ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే.
అని చెప్తున్నాం, ఉదాహరణ చెప్తాం. అయితే ఇంకో విషయాన్ని వారు చెప్తున్నారు. ఘట సంవృతమాకాశం నియమానే ఘటే యథా ఘటో నీయేత నాకాశ తథా జీవో నభోపమః. ఇక్కడ రెండు శ్లోకాలు కలిపి ఒకటే అర్థం కింద చెప్తారు. ఘటవద్వివిధాకారం భిద్యమానం పునః పునః తద్భగ్నం నచ జానాతి సజానాతి చ నిత్యశః అని రెండు మంత్రాలు. ఈ రెండు మంత్రాలని కలిపి ఒకే మంత్రంగా అర్థం చెప్పేటప్పుడు చెప్తారు. మనం విడదీసుకో జాగ్రత్తగా అర్థం చేసుకుంది ప్రయత్నం చేద్దాం. ఘట సంవృతం ఆకాశం. సాధారణంగా కుండ ఉన్నదంటే కుండలో వాయు ఆకాశం అంటే శూన్యం ఉంటుంది. దేంట్లోనే శూన్యం ఉంటుంది, మన శరీరంలో కూడా ఉంటుంది. ఒకవేళ ఆ శూన్యం నీళ్ల చేతను కానీ వాయువుల చేతను కానీ ఆక్రమించబడినట్టుగా అయితే అప్పుడు మనం వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఏమండి వాడు జలోదర వ్యాధి వచ్చిందండి అంటారు. కాస్త కడుపు ఖాళీగా ఉండాలండి. మనం మరీ దాన్ని బస్తాలో కుక్కినట్టు కుక్కి 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 ఖాళీ లేకుండా చేసాం అనుకోండి. మితాహారం చెప్పారు. మరి మనం యాగం ప్రాక్టీస్ చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా, బ్రహ్మ విద్యా మార్గంలో వెళ్ళాలన్నా మనస్సు చాలా శాంతంగా ఉండాలి అని అంటే ఆహారం చాలా అనుకూలంగా ఉండాలి. శరీరానికి ఇచ్చేటువంటి ఆహారం ఎంత అనుకూలమైనటువంటి ఆహారం అయితే అంత ప్రశాంతంగా శరీరంతో కర్మ చేయడానికి వీలవుతుంది. ఘట సంవృతం ఆకాశ. ఆకాశం అనేటువంటిది ఘట సంవృతం అంటే కుండలో ఉన్నది. కొండ నిండా ఆకాశం ఉన్నది అంటే ఖాళీ శూన్య ప్రదేశం ఉన్నది. నియమానే ఘటే యథ. కొండ తీసుకు వెళ్ళాం, ఆకాశం కూడా వస్తున్నదాన్ని కుండతో పాటు రావటం లేదు. ఒకవేళ ఆ కుండలో బియ్యం పోసాం, ఆ కుండలో పప్పులు పోసాం, ఆ కుండలో కూరగాయలు వేసాం, లేకపోతే ఆ కుండలో నీళ్లు పోసాం, పోస్తే ఆటోమేటిక్గా ఏమిటైందండి, ఆ శూన్యం తొలగిపోయింది. ఆ శూన్యం అనేటువంటి తొలగిపోయింది. ఘట సంవృతం, ఘటాన్ని ఆవరించినటువంటి ఆకాశం నియమానే ఘటే యథా యథా ఏ విధముగా ఘటే నియమానే అంటే కుండని కొనిపోబడుతూ ఉన్నప్పుడు, దాన్ని పట్టుకోవెళ్తున్నప్పుడు నా ఆకాశ నీయేత, ఆకాశం తీసుకు వెళ్ళబడుతూ ఘటో నీయేత. కుండని మీరు పట్టుకో వెళ్ళొచ్చును కానీ ఆకాశాన్ని పట్టుకో వెళ్ళడానికి కాదు. తథా జీవో నభోపమః. అలాగే ఆత్మ అనేటువంటిది దేహంతో సంబంధించిన విషయం కాదు. దేహం ఒకవేళ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ ఎక్కడికి పోదు, దేహం పోతూ ఉంటుంది. దేహం పక్కదారి పడుతుంది కానీ ఆత్మ పక్కదారి పట్టదు. ఘటవద్ వివిధాకారం భిద్యమానం పునః పునః. మాటి మాటికి భిద్యమానం, పునః పునః అంటే మాటి మాటికి భిద్యమానం, ముక్కలైపోతూ ఉన్నటువంటి వివిధాకారం, అనేకమైన ఆకారాలు కలిగినటువంటి ఘటవత్, ఘటము వలె. దేహం అనేటువంటిది తద్భగ్నం, ముక్కలైపోతూ ఉంటుంది. నచ జానాతి, దానికి తెలియదు. న జానాతి సజానాతి చ నిత్యశః. ఆత్మకైతే తాను ఏమిటి అన్నటువంటి తెలుసును కానీ ఘటమునకు తాను ముక్కలైపోతున్నానని తెలియదు, తాను ఆత్మని కలిగి ఉన్నాను అని తెలియదు, ఆకాశాన్ని కలిగి ఉన్నాను అని ఎలాగైతే కొండకి తెలియదో అలాగే ఆత్మని కలిగి ఉన్నాను అని పాంచభౌతికమైనటువంటి దేహానికి తెలియదు. కొండ నాలో ఆకాశం ఉన్నది అని ఎలా అనుకోదో అలాగే నాలో ఆత్మ ఉన్నాడు అని దేహం కూడా భావించదు. దేహానికి ఆ జ్ఞానం ఉండదు. సజానాతి చ నిత్యశః. ఆత్మ మాత్రం నేను దేహములో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తుంది. ఆత్మ ఎల్లప్పుడూ కూడా తెలిసినటువంటిది, ఘటము ఎప్పుడూ తెలియనటువంటిది. అంటే పాంచభౌతికమైనటువంటి దేహానికి ఏమీ తెలియదు.
ఆత్మకి మాత్రం అంతా తెలుసు. ఘట సంవృతమాకాశం నియమానే ఘటే యథా ఘటో నియేతనాకాశ తథా జీవో నభోపమః. ఘటవద్వివిధాకారం విద్యమానం పునః పునః తద్భగ్నం నచ జానాతి. ఆ కొండ ముక్కలైపోవటం తనకి తాను తెలియదు. సజానాతి చ నిత్యశః. ఆత్మకి మాత్రం ఈ కొండ పోతే మరో కొండ, ఆ కొండ పోతే మరో కొండ, ఈ దేహాన్ని వదిలి మరో దేహం, మరో దేహం, మరో దేహం. ఆత్మ అయితే తిరుగుతున్నది, కానీ దేహానికైతే ఆ విషయం తెలియదు. ఘట సంవృతం ఆకాశం, ఘటాన్ని ఆవరించి ఉన్న ఆకాశము, ఇది ఘటాకాశం. యథా ఏ విధముగా ఘటే నియమానే కుండని ఒక చోట నుండి మరొక చోటకి కదిలించినప్పుడు ఘటో నియేత కుండ మాత్రమే వెళ్ళబడుతున్నది. నా ఆకాశ ఆకాశము కొనిపోబడడం లేదు. తథా ఆ విధముగానే నభోపమః ఆకాశముతో పాల్చబడేటటువంటి జీవుడు దేహంతో పాటు కొనిపోబడడు. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో నచ ప్రాణ ఉత్క్రామంతి, ప్రాణములు వెళ్ళిపోవటం లేదు అన్నారు. లోకంలో మనకేమిటంటే చనిపోతున్నాడు చనిపోతున్నాడు ఏమిటి చనిపోతున్నాడు, ఎక్కడ చనిపోతున్నాడు, చనిపోవడం ఏమిటి, చనిపోవటం అంటే ఏమిటి? మనం అరటిపళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టాం, కాయ పొదుల్లో ఉన్న అరటిపళ్ళు తెచ్చాం. మొదటి రోజు బాగున్నాయి, రెండో రోజు పండే, మూడో రోజు బాగా ముగ్గినట్టుగా ఉన్నాయి, నాలుగో రోజు తొడివెల నుంచి కిందకు వచ్చేస్తున్నాయి, ఐదో రోజు నల్లగా అవడం స్టార్ట్ చేసాయి, ఆరో రోజు అవతల పారేయడమే. అంటే ఈ దేహం కూడా వచ్చింది. ఈ దేహం బాల్యము అనేటువంటి అవస్థను అనుభవించింది, కైశోరము అన్నటువంటి అవస్థను అనుభవించింది, ఆ తర్వాత కౌమారము అన్నటువంటి అవస్థను అనుభవించింది, ఆ తర్వాత యౌవనము అన్నటువంటి అవస్థను అనుభవించింది, ఆ తర్వాత వార్ధక్యము అన్నటువంటి అవస్థను అనుభవించింది, ఆ తర్వాత పారేయడమే. దాని నుంచినే ప్రయోజనం లేదు. ఎలాగైతే ఆరో రోజు నాడు అరటిపండు అవతల పారేయాలో, అలాగే ఆరో దశకు వచ్చేసరికల్లా ఈ దేహాన్ని కూడా అవతల పారేయవలసిందే. ఇది ఇంట్లో ఉంచితే మరింత ఇబ్బందిగా తయారవుతుంది, దోమలు ఇంటి నిండాను. కాబట్టి ఆకాశం చేత ఉపమించబడేటటువంటి జీవుడు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఘటవద్ వివిధాకారం, కుండవలే అనేక రూపాలు కలిగినటువంటి దేహము, భిద్యమానం పునః పునః, మాటి మాటికి కుండ ముక్కలైపోయినట్టుగా ఈ దేహం నశించిపోతూ ఉంటుంది. తద్భగ్నం, ఆ విధంగా దేహం ముక్కలైపోవడం అనేటువంటిది నచ జానాతి, ఆ దేహానికి తెలియదు. నిత్యశః, శాశ్వతత్వంతో కూడుకున్నటువంటి ఆత్మ మాత్రం సహా జీవుడు జానాతి, తెలియబడుచున్నాడు. వాడికి మాత్రం తెలుసు. వాడు నిత్యశః, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు కాబట్టి జీవుడికి తెలుసు. ఎవరికి తెలియదు? తెలియని వాడెవడు? దేహం. దేహానికి ఏమీ తెలియదు. ఘటంలో భిన్నత్వం వివిధత్వం ఉన్నట్లు దేహంలో ఉంటాయి. అసంవృత ఆకాశం అక్షరంలో లీనమైనట్టుగా, అసంవృతమైనటువంటి ఆకాశం అక్షరమైనటువంటి బ్రహ్మమునందు లీనమైపోయినట్టుగా జీవుడు బ్రహ్మంలో లీనుడై నిత్యుడవుతున్నాడు. తదక్షర బ్రాహ్మణ అభివదంతి. ఏమంటే అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో ఓతప్రోతంగా ఉన్నది అని గార్గి యాజ్ఞవల్క్యుడిని అడిగితే తదక్షరే బ్రాహ్మణ అభివదంతి అని సమాధానం చెప్పారు ఆయన. అది అక్షరమునందు ఉన్నట్టుగా బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు చెప్తారు అని చెప్పారు. కాబట్టి యథార్థంగా మీకు ఘటంలో భిన్నత్వం ఉంటుంది, కానీ ఆత్మలో భిన్నత్వం అనేటువంటిది ఉండదు. అసంవృతమైనటువంటి ఆకాశము ఏ విధంగా ఆత్మలో లీనమై ఉంటుందో అలాగే జీవుడు బ్రహ్మంలో లీనుడై నిత్యశః శాశ్వతత్వం కలిగి ఉంటున్నాడు. కానీ
వాడు అశాశ్వతుడు కాడు. ఎలాగైతే కుండ అశాశ్వతమైనటువంటిదో అలాగే శరీరం కూడా అశాశ్వతమైనటువంటిది. శరీరం ముక్కలైపోతున్నది. శరీరం ముక్కలు కావటం లేదు అని ఎవరు అంటం లేదు. శరీరం ముక్కలవుతున్నది, కానీ ఆత్మ ముక్కలు అవటం లేదు, ఆత్మ నశించటం లేదు అని. ఆత్మ నిత్యము, ఆత్మ ఆకాశము వంటిది, నభోపమః ఆకాశముతో ఉపమించదగినటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. కుండ ఏ విధంగా అయితే పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు, ముక్కలైపోయే గుణం కలిగినటువంటి వస్తువు, ఒక చోట నుండి మరొక చోటకి పట్టుకో వెళ్ళిపోవటానికి వీలైనటువంటి వస్తువు, అలాగే దేహము అనేటువంటిది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది, నశించిపోతుంది. నశించే గుణము, ప్రయాణం చేసే గుణము దేహానికి ఉన్నాయి, కానీ కుండలాగా ఆత్మకి లేవు. ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపకమైనటువంటిది, ఆత్మకి ముక్కలైపోయేటువంటి గుణము లేదు అని చెప్పారు. శబ్దమాయావృతో నైవ తమసాయాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వం ఏకమేవానుపశ్యతి. కొద్ది 15, 16, 17 మంత్రాలు కొద్ది విస్తారమైనటువంటి విషయంతో కూడుకున్నటువంటివి. అంటే ఆ తరువాత మళ్ళీ 5 మంత్రాలు కూడా స్వల్పమైనటువంటి విషయాలతో ముగిస్తారు, ఇంకా ముగింపుకు వస్తారు. 15, 16, 17 మంత్రాలు మాత్రం కొద్దిగా ఉపనిషత్తు విషయాల్ని స్పృశిస్తూ మాట్లాడేటువంటివి. సాధారణంగా అమృతబిందు ఉపనిషత్తులో అన్ని ఉపనిషత్తుల యొక్క విషయములు చెప్పబడ్డాయని చెప్పారు. అలాగే భగవత్పాదుల వారు ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ శబ్దాలకి అన్నింటికీ కూడా వ్యాఖ్యానాలు చేశారు కాబట్టి ప్రత్యేకంగా దీనికి వ్యాఖ్యానం రాయలేదు అని చెప్పుకున్నాం. మరో విషయం ఏమిటంటే ఇది అనుభూతి విషయం. ఇప్పుడు జ్ఞానం నుంచి ధ్యానం అని చెప్పారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అని భగవద్గీతలో అంటారు. ఏమంటే రోజు దేవతార్చన చేయడం మంచిదా, పరమాత్మ యొక్క విషయానికి సంబంధించిన జ్ఞానం సంపాదించడం గొప్పదా? కృష్ణ పరమాత్మ అభ్యాసము కన్నా అంటే కర్మకాండ కన్నా జ్ఞానకాండ గొప్పది అని చెప్పారు. అయితే ఏమంటే జ్ఞానం ఉంటే మేము అవతరొడ్డు కొడిపోతామా? అబ్బే వెళ్ళలేరండి. ఎందుకండి? జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, జ్ఞానము కన్నా ధ్యానము గొప్పది అన్నారు. అయితే ఏమంటే ధ్యానం చేస్తే మేము అవతరొడ్డు కొడిపోతామా? అక్కడ కూడా మనం అవతరొడ్డుకి వెళ్తామని చెప్పలేదండి. ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన్ని చేత కూడా మోక్షం కలుగుతుంది, లేకపోతే బ్రహ్మాత్మ లీనమైపోతుంది అని అంటలేదు. మరెలాగా? ధ్యానాత్ కర్మఫల త్యాగ, చేసినవన్నీ వదిలేయడం అనేటువంటిది ధ్యానం వల్ల కలుగుతుంది. ధ్యానం వల్ల ఏమిటి కలుగుతుంది? నువ్వేది చేసినా వదిలేయాలి. అంటే చేసి లాక్కుంటూ ఉండకూడదు. దత్తానుతాపి అని ఒకటి ఉంటుంది. మనం సనత్సుజాతి అని చెప్పుకున్నాం. దత్తానుతాపి ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేయడం. ఇచ్చేసానండి. వాడు బ్రతుకున్నంత కాలం వీడు అలా ఏడుస్తూనే ఉంటాడు. ఇచ్చాను. ఏమిటి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఎక్కడిచ్చావు? దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? ఇచ్చిన వాడివి నువ్వు కాదు, పుచ్చుకున్నటువంటి వాడు కాడు, ఇవ్వబడ్డది కాదు, ఏదీ కాదు. ఇదంతా కూడా త్యాగం చేయవలసినటువంటి విషయం. ధ్యానాత్ కర్మఫల త్యాగ, చెయ్యబడినటువంటి దాన్నంతటి విడిచిపెట్టడం ధ్యానం వలన పొందాలి. అంటే అంతా విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందండి? త్యాగా శాంతిరనంతరం. ఆటోమేటిక్గా నువ్వు శాంతుడు అయిపోతావు, ఆటోమేటిక్గా నువ్వు బ్రహ్మస్వరూపంగా మారిపోతావు. అందుకోసం మనం ఒక్కొక్క అడుగు మీదకి వెళ్ళాలి, అనుభూతిలోకి రావాలి. మన అనుభూతి అమృతబిందు ఉపనిషత్తు. అమృతబిందు ఉపనిషత్తు ఏదో ఈ అర్థాలు నేర్చుకొని ఈ ఉపనిషత్తు కంఠస్థం పెడితే మంచిదే. ఇవి చిన్న ఉపనిషత్తులు కాబట్టి పూర్వకాలంలో
ప్రార్థన విషయాల్లాగా వీటిని కంఠస్థం పెట్టేవాడు. అద్వైత మకరందం కోసం కూడా అలాగే చెప్తాం. ఈ అమృత బిందూపనిషత్తు కూడా అలాంటిదే. పుష్కరే శబ్దమాయావృతో నైవ తమసాయాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వం ఏకమేవానుపశ్యతి. పుష్కరే ఆకాశమునందు. పుష్కరం అంటే ఆకాశం. ఆకాశమునందు ఏమిటి ఆకాశంలో ఉన్నదండి? ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ సేతే సమానేష మహానజ ఆత్మ అని బృహదారణ్యకంలో మహాప్రభావ సంపన్నమైనటువంటి ఆత్మ హృదయ ఆకాశంలో ఉంటుంది అని చెప్పారు. పుష్కరంలో ఏమిటి ఉంటుందండి? మహాప్రభావ సంపన్నమైనటువంటి ఆత్మ ఉంటుంది. పుష్కరే అంటే ఆకాశమునందు మహాప్రభావ సంపన్నమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆత్మ హృదయ ఆకాశంలో ఉంటుంది. ఎవరు చెప్పారండి? ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ సేతే సభా సభా ఏష మహాన్ అజ ఆత్మ అని బృహదారణ్యకంలో మంత్రం ఉన్నది. దాని ప్రకారం చెప్పబడ్డారు. అయితే మహాప్రభావ సంపన్నమైనటువంటి ఆత్మ హృదయం అనేటువంటి ఆకాశపురంలో ఉన్నది, పుష్కరంలో ఉన్నది. అంటే దాన్ని హృదయాకాశంలో ఎలా దర్శించటం? ఏమంటే హృదయాకాశంలో ఉన్నదన్నారు అంటే ఎలా చూడడం? అయ్యా వీడియో పెట్టి నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా హృదయాన్ని కోసి దాంట్లో ఉన్నటువంటి ఆత్మని డాక్టర్ గారు చూపించండి అని అడిగాం. ఆయన మనకి ఏదో అక్కడ ఏదో పెట్టారు అంటే నాకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారన్నది. అలా చూస్తూ ఉన్నట్టు ఏదో మత్తు మంది ఇచ్చారు, నొప్పి తెలియకుండా మనం చూస్తున్నాం. ఆయన గుండె కోశారు, ఆ గుండెలో ఏ ఆత్మ కనిపించలేదు. మరి అయితే ఏమిటండి? ఎక్కడున్నదండి? ఎలా ఉన్నదండి? దాన్ని ఎలా చూడడం అండి? ఆత్మను శబ్దమాయావృత తమసా శబ్దమాయావృత అనేకమైనటువంటి శబ్దముల విచారణ అనేటువంటి మాయతో కూడినటువంటి చీకటితో నైవయాతి పొందడానికి వీల్లేదు. అంటే మీరు ఈ పుస్తకాలన్నీ కూడా కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి చదివినా ఆత్మదర్శనం కాదు. మరెందుకు మా చేత చదివిస్తున్నారండి? నాకెందుకండి ఈ బాధ? శబ్దమాయావృత శబ్దం అనేటువంటి శబ్దముల యొక్క విచారణ అనేటువంటి మాయతో కూడుకున్నటువంటి తమసా చీకటితో నైవయాతి పొందడానికి వీలు కాదు. ఓ చీకటి, అంధకారం. ఏమిటది? శబ్దజాల అనేటువంటి మాయతో కూడుకున్నటువంటిది. శబ్దములనేటువంటి విచారణ చేయడం అనేటువంటి మాయతో కూడుకున్నటువంటి మార్గంలో నువ్వు ఆత్మని పొందలేవు. తమసి భిన్నే అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి ముక్కలైపోతే, అజ్ఞానం అనేటువంటి చీకటి ముక్కలైపోతే తమసి భిన్నేచ ఏకత్వం ఏకమేవ అనుపశ్యతి. ఎప్పుడైతే చీకటి ముక్కలైపోతుందో ఒక్కటే ఆత్మ అని తెలియబడుతుంది. ఒక్కటే అయినటువంటి ఆత్మని నువ్వు చూస్తావు. నువ్వు ఆత్మని ఒక్కటే అయినటువంటి ఆత్మని చూస్తావు. దేంతో అని? ఎలా చూస్తావు? చీకటి పోతే. ఆ చీకటి ఎలా పోతుంది? ఆ చీకటి పోవడానికి మార్గం ఏమిటి అంటే మనకి ముండకోపనిషత్తులో చెప్పారు. వైరాగ్యం గురు శుశ్రూషణంచ వైరాగ్య లక్షణంచ. వైరాగ్య లక్షణము గురు శుశ్రూష కావాలి. నాది 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 అని పట్టుకో వేలబడుతూ నేను గురువుగారి కాళ్ళు పట్టుకున్నానండి, కాళ్ళు పట్టుకున్నా బుర్ర పట్టుకున్నా ఒకటే. గురువుగారిని నువ్వు గుంజేసినా ఆయన నీకేం చేయలేడు. నువ్వు వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ప్రతిదీ వదులుకోవాలండి. త్యాగాశాంతిరనంతరం వదులుకోవాలి. నేను వదలను వదలను వదలను, అన్నీ నాకు కావాలి, నేనే అంత, నేనే అంత, నాదే అంత అని వదులురా నాయన అంటే వదలనంటాడు. బ్రహ్మజ్ఞానం అంటాడు. ఏమిటి బ్రహ్మజ్ఞానం? వైరాగ్య లక్షణంచ గురు శుశ్రూషణం. గురు శుశ్రూషణం వైరాగ్య లక్షణం కావాలి. ఎందుకోసమండి?
ఈ శబ్దజాలం చేత కుదరదు అన్నాడు. శబ్ద మాయావృతో నైవ తమసా యాతి. శబ్దజాల మాయావృత తమసా నైవ యాతి. శబ్దమాయా అనేటువంటి దానితో కూడుకున్నటువంటి వాడై, చీకట్లతో కూడుకున్నటువంటి వాడై నైవ యాతి పొందలేడు. హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మే, నీలోనే ఉన్నది ఆత్మ. యాషః అంతర్హృదయ ఆకాశ తస్మిన్ సేతే సవాయేష మహాన్ అజాత్మ. ఈ లోపలే ఉన్నది. అయితే పొందడానికి వీలవుతుందా? వీలు కాదు. పోనీ ఏమంటే నేను చదువుకున్నాను, ఉపనిషత్తులు చదువుకుంటాను, అలాగే బ్రహ్మసూత్రాలు చదువుతాను, ఇంకేమైనా గ్రంథాలు ఉంటే చెప్పండి. పంచదశి, వివేక చూడమని, రేపు రాబోయే కాలంలో అనుభూతి ప్రకాశం, అద్వైత మకరందం, అద్వైత సిద్ధి అన్నీ చదివేస్తాను. అన్నీ చదివిరాని ఆయన శబ్దమాయావృతో తమసా నైవ యాతి. శబ్దములనేటు విచారణ అనేటువంటి మాయత్వ మాత్రం నీకు ఆత్మదర్శనము కాదు. తమసి భిన్నే. ఆ తమస్సు అనేటువంటిది, అజ్ఞానము అనేటువంటిది భిన్నే ముక్కలైతే ఏకత్వం ఒక్కటే అనేటువంటి జ్ఞానము ఏకమేవ అనుపశ్యతి. దాన్ని దర్శించడము రెండూ జరుగుతాయి. ఆ జ్ఞానం కావాలన్నా, దర్శనం కావాలన్నా నీలో ఉన్నటువంటి భిన్నత్వం, అజ్ఞానం వల్ల కలుగుతూ ఉన్నటువంటి భేదభావం చావాలి. నేను వేరు, నా భార్య వేరు, నా పిల్లలు వేరు, నా డబ్బు వేరు, నా ఇల్లు వేరు, నా వాకిళ్ళు వేరు. కాబట్టి నేను బ్రహ్మజ్ఞానంలో లీనమైపోయి ఉన్నాను. నేను ఏమిటి లీనమైపోయి ఉన్నావు? దేంట్లో లీనమైపోయి ఉన్నావు? తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాంకుర్వీత. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆత్మను తెలుసుకొని ప్రజ్ఞను చెయ్యాలి. ఆత్మను తెలుసుకో, ప్రజ్ఞను చెయ్యాలి. తమేవ ధీర విజ్ఞాయ ప్రజ్ఞాంకుర్వీత. ఇది బృహదారణ్యకంలో చెప్పారు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆత్మను తెలుసుకొని ప్రజ్ఞను చెయ్యాలి. నానుధ్యాయేత్ బహూన్ శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తద్ ఇతి అని మంత్రం. నానుధ్యాయేత్ బహూన్ శబ్దాన్. అనేకములైనటువంటి శబ్దములను నువ్వు ధ్యానం చెయ్యక్కర్లేదు, నువ్వు ఆలోచించక్కర్లేదు. నానుధ్యాయేత్ బహూన్ శబ్దాన్. అనేక రకాలైనటువంటి శబ్దాల్ని చింతించకూడదు. వాచో విజ్ఞాపనం హి తతు. ఊరికినే వాక్కు అనేటువంటి ఇంద్రియానికి శ్రమ కల్పించడం అవుతుంది తప్పిస్తే దానివల్ల బ్రహ్మజ్ఞానం రాదు. దానివల్ల రాదు. ఏమండి, మహాశివరాత్రి కూర్చున్నాం, రాత్రి 8 గంటలకు కూర్చున్నాం, తెల్లవారులు కూడా నాన్ స్టాప్ గా ఒకడు మాట్లాడిన తర్వాత మరొకడు మాట్లాడుతున్నాడు. అలా ఏమిటేమిటో మాట్లాడిస్తాం. తెల్లవారిపోయింది, జాగరం అయిపోయింది. మోక్షం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదండి అంటే ఊరికినే నువ్వు మాట్లాడావు, కానీ ఆ పరమాత్మను నువ్వేమి పొందడానికి ప్రజ్ఞని చెయ్యలేదు. తమేవ ధీరో విజ్ఞాయ. ఆ పరమాత్మను తెలుసుకొని బుద్ధిమంతుడైనటువంటి వాడు ప్రజ్ఞాంకుర్వీత. ప్రజ్ఞను చెయ్యాలి. ఊరికినే నానుధ్యాయేద్ బహూన్ శబ్దాన్. అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. దానివల్ల ఏమిటి జరుగుతుందయ్యా? వాచో విజ్ఞాపనం హితతు. అది ఊరికినే మాటలు మాత్రమే అవుతుంది. అది వాగింద్రియానికి కష్టాన్ని కలిగిస్తుంది, కానీ మరేం ప్రయోజనం లేదు. మరేమండి, తమస్సు భిన్నమైపోవాలంటారు. తమస్సులోని ఈ విద్యను నేర్చుకున్న ప్రయోజనం లేదంటారు. తమస్సు అంటే ఏమిటండి? అంధంతమం ప్రవిశంతి ఏ విద్యాముపాసతే అవిద్యాముపాసతే. అవిద్యను ఉపాసించేటువంటి వాళ్ళు కన్ను కాననటువంటి చీకటిలో పడతారు. ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు. ఇక్కడ తమహ అంటే సంసారం అనేటువంటి సంసార నియామకం అని భగవత్పాదుల వారు అర్థం రాశారు. తమహ అంటే సంసార నియామకం, చావు పుట్టుకలనేటువంటి వాటిని నియమించేటువంటి అజ్ఞానము. చావు పుట్టుకలనేటువంటి వాటిని నియమించేటువంటి అజ్ఞానాన్ని తమస్సు అంటారు. ఆ తమస్సుతో కూడుకున్నటువంటి శబ్ద విచారణం చేతను నీకు ఎప్పుడూ బ్రహ్మజ్ఞానం కలగదు.
ఆ తమస్సు అనేటువంటిది భిన్నమైతేనే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. తమహ అంటే సంసార నియామకం. విద్యను ఉపాసించిన వారు కూడా తమస్సులోనే చిక్కుకుంటారు. మరి ఏమండి మేము అలాగా మీరు అన్నట్టుగా విద్యలో కాదండి, విద్యలో ప్రయత్నం చేస్తాం, జ్ఞానము కర్మ రెండూ కలిపినటువంటి ఉపాసనా మార్గంలో వెళ్తాం. అంటే ఇక్కడ అవిద్యా వస్తు ప్రతిపాదికాయాం కర్మార్థాయాం త్రయ్యాం అన్నారు. ఏమండి విద్య అంటే ఏమిటండి అంటే మనం అనుకుంటున్నాం బాగా చదువుకోవడం అనుకుంటున్నాం. అవిద్య అంటే అసలు చదువుకోకపోవడం అనుకుంటున్నాం. అంటే మీరు కాదనుకోండి, ఎందుకంటే మీరు ఈశావాస్యోపనిషత్తు చదువుకున్నారు, ఇతరమైనటువంటి ఉపనిషత్తులు చదువుతున్నారు. మీకు విద్యకి అవిద్యకి తేడా తెలుసు. అవిద్య అంటే సంసార నియామకమైనటువంటి అజ్ఞానము. విద్య అంటే ఏమిటండి? విద్య అనేటువంటి శబ్దానికి అర్థం చెప్తూ భగవత్పాదుల వారు అవిద్యా వస్తు ప్రతిపాదికాయాం కర్మార్థాయాం త్రయ్యాం. త్రయి అంటే వేదం. ఇది వేద స్త్రయి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, వేదము, ఈ మూడు వేదాలని కలిపి త్రయి అంటారు. ఇది వేద స్త్రయి అని నిఘంటువు. త్రయ్యాం మూడు వేదముల యందు కూడా కర్మార్థాయాం కర్మ ప్రయోజనము కలిగినటువంటి వాటి యందు ఏదైతే అవిద్యా వస్తు ప్రతిపాదికాయాం అవిద్యా వస్తువుని ప్రతిపాదించేటటువంటి కర్మల్ని తెలియచేసేటటువంటి వేదముల యందు ఉండేటువంటి ప్రజ్ఞని విద్య అంటారు. విద్య అనేటువంటిది కూడా నిష్ప్రయోజనమే. ఎందుకంటే అది అవిద్యా వస్తువుని ప్రతిపాదిస్తుంది, కర్మల్ని ప్రతిపాదిస్తుంది. అది ఆ వేదాన్ని మీరు చదువుకున్నారు, ఋగ్వేదం చదువుకున్నారు, యజుర్వేదం చదువుకున్నారు, సామవేదం చదువుకున్నారు, అర్థంతో కూడా చదువుకున్నారు. కానీ అదేమిటి? అవిద్యా ప్రతిపాదికాయాం కర్మార్థాయాం త్రయ్యాం అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాశారు. విద్యానంత మాత్రం చేత నువ్వేదో ఇమీడియట్ గా ఫస్ట్ క్లాస్ టికెట్ అవతలొడ్డు కొడిపట్టడం లేదురా నాయన. విద్య అనేటువంటిది కూడా అవిద్యను ప్రతిపాదించేటువంటి కర్మార్థకమైనటువంటి వేదమునకు సంబంధించినది. దానివల్ల కూడా నీకు ప్రయోజనం లేదు. అందువలన శబ్దముల మాయలో పడి ఏమండి నేను మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలు చదివానండి, నేను బాగా ఉపనిషత్తులు చదివానండి, నేను వేదాలు చదివానండి. బృహదారణ్యకంలో ఉపనిషత్తుల్ని కూడా అపర విద్యల్లో చెప్పారు. చాందోగ్యంలో ఉపనిషత్తుల విషయం ఎత్తలేదు. కానీ సనత్ కుమారుడు వచ్చి దగ్గరికి వెళ్ళి నారదుడు నాకేమో విద్యల్ని చెప్పండి అని అడిగినటువంటి సమయంలో అక్కడ వేదాలనే మాట్లాడారు, బ్రహ్మ విద్య, మంత్ర విద్య ఇవి మాట్లాడారు. కానీ ఇక్కడ ఉపనిషత్తులు అన్న పదాన్ని వాడలేదు. కానీ బృహదారణ్యకంలో మాత్రం ఆర్ద్రాగ్ని నుండి ఏ విధంగా అయితే ధూమం పుడుతుందో అలాగే అస్య మహతోర్భూతస్య ఈ గొప్పదైనటువంటి భూతం యొక్క నిశ్వసితమివ నిట్టూర్పు వలె ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, ఉపనిషద అని అక్కడ ఉపనిషత్తులు కూడా వేదాలతోనే చెప్పబడ్డాయి, అపర విద్య కిందే చెప్పబడ్డాయి. అందుకోసమే ముండకోపనిషత్తులో ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అనలేదు. వైరాగ్య లక్షణంచ గురు శుశ్రూషణం పరా విద్య అన్నారు. పరా విద్య అంటే గురు శుశ్రూషణం, వైరాగ్య లక్షణం అన్నారు. కానీ ఉపనిషత్తులు అనలేదు. ఎందుకంటే బృహదారణ్యకంలో ఉపనిషత్తులు కూడా అపర విద్యలో చెప్పబడ్డాయి. కాబట్టి శబ్దముల మాయలో పడి సంసార విషయాల్లో చిక్కుకున్న వారికి, అలా దాంట్లో పడిపోయినటువంటి వాడు ఆకాశంలో ప్రకాశించే ఆత్మ గోచరించదు. అందువలన అనేక శబ్దార్థ విచారణం కాకుండా ఏకథా ఏవ అనుద్రష్టవ్యం తదప్రమేయం ధ్రువం. అప్రమేయం ఎటువంటి ప్రమాణముల చేత తెలియబడనటువంటిది. ప్రత్యక్ష ప్రమాణముల చేత కానీ, అనుమాన ప్రమాణముల చేత కానీ, శబ్ద ప్రమాణముల చేతన కానీ, ఉపమాన ప్రమాణముల చేతన కానీ చెప్పబడనటువంటి, తెలియనటువంటి, ధ్రువం శాశ్వతమైనటువంటి ఆత్మను ఏకథా ఏవ అనుద్రష్టవ్యం, ఒక్కటిగానే చూడాలి, దాన్ని ఒక్కటిగానే చూడాలి.
విరజ పర ఆకాశ అజ ఆత్మ మహాధ్రువ. అది ఎటువంటి రజోగుణములు లేనటువంటిది, పరమైనటువంటిది, ఆకాశ స్వరూపమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది ఆత్మ. మహాన్ ధ్రువ, అది శాశ్వతమైనటువంటిది. దాన్ని ఒకే ఒక్క దాన్నిగా తెలియాలి. కానీ మనం ఏదో శబ్దాలను పట్టుకొని అలాగా ఇలాగా అని వ్యాఖ్యానాలు చేస్తూ కాలక్షేపం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు అని మనకి 15వ మంత్రాన్ని చెప్పారు. చెప్పి 16వ మంత్రం దగ్గరికి వచ్చారు. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ ఇది చేత్ శాంతిమాత్మనః. ఇక్కడ ఒక విషయం ఉన్నది, మనం ప్రతిసారి గుర్తు చేస్తున్నారని అనుకోకండి. ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉన్న అర్థాలన్నీ చెప్తున్నారన్నాను కదా, అక్షర పరబ్రహ్మ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ శబ్దాలకు ఉన్నటువంటి అర్థాలని పట్టుకోవస్తున్నాం కాబట్టే మనం, లేకపోతే శ్లోకానికి భావన రాయడం అయితే 5 నిమిషాల పని. కొద్దిగా మన ఉపనిషత్తు అర్థాలను తీసుకొని వచ్చి మనం ఎలా అనుభూతిని పొందాలో చెప్పాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 16వ మంత్రంలో అక్షర పరబ్రహ్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. దీనికి ప్రత్యేకంగా బృహదారణ్యకంలో అక్షర బ్రాహ్మణము అని బ్రాహ్మణమే ఉంది, ఓ బ్రాహ్మణం ఏకంగా ఉంది. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ యదిచ్ఛేత్ శాంతిమాత్మనః. శబ్దాక్షరం పరబ్రహ్మ, ఇది సాధారణంగా కఠోపనిషత్తులో ఓంకారాన్ని ముందు చెప్తున్నారు. ఏమిటండి? ఓం అనేటువంటి శబ్దము అక్షర పరబ్రహ్మకు ప్రతీక. ఈ విషయాన్ని అక్కడ చెప్పారు. ఓం అనేటువంటి దాని గురించి నీకు చెప్తాను. ఏమిటయ్యా అది? ఏతదాలంబరం శ్రేష్టం ఏతదాలంబరం పరం ఏతదాలంబరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అని అంటారు. ఆ ఆలంబనాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అదేమిటండి? శబ్దాక్షరం. ఎందుకండి ఇందాకలా శబ్దాలు వద్దన్నారు, ఆ విషయాలన్నీ నేర్చుకోవద్దన్నారు కదా అంటే, అది పట్టుకో వేలపడొద్దన్నాం కానీ తెలుసుకోవద్దనలేదండి. అయ్యా మీరు 1వ తరగతి చదవకుండా డాక్టరేట్ చేయమని, డాక్టరేట్ చేసిన తర్వాతను ఈ రాస్తాను అనొద్దన్నాం. ఈ రాస్తాన్ని నేను డాక్టరేట్ చేసిన తర్వాత ఏమండి ఏబిసిడీలు రాస్తానండి, 26 అక్షరాలు నాకు వచ్చునండి. మీకు వచ్చిన రాదా ఎవరికి కావాలి? నిన్ను ఒక పరిశోధకుడిగా, ఒక జ్ఞానిగా మేము భావిస్తాం. కాబట్టి శబ్దజాలం అనేటువంటి మాయలో పడకరా అని చెప్పాం, కానీ అసలు శబ్దాన్నే ముట్టుకోవద్దని చెప్పలేదు. శబ్దాక్షరం పరం బ్రహ్మ. శబ్దాక్షరము అంటే ఓంకారము, పరం బ్రహ్మ. ఓం అనేటువంటిది శబ్దం, అక్షర బ్రహ్మానికి ప్రతీక. తస్మిన్, ఆ శబ్ద బ్రహ్మంలో యదక్షరం, ఏ శబ్ద సంబంధం ఉన్నాదో అది క్షీణే నశించగా, విద్వాన్ విద్వాంసుడు తదక్షరం అక్షర పరబ్రహ్మమును శాంతిమాత్మన, ఆత్మకు శాంతినిచ్చేటువంటిది ఏది ఇచ్చతి కోరుకుంటే ధ్యాయేత్, ధ్యానించును. తద్విద్వాన్ అక్షరం ధ్యాయేత్ ఏది ఇచ్చేత్ శాంతిమాత్మన, ఏ శాంతినైతే ఇచ్చేత్ శాంతిమాత్మన, ఆత్మకు శాంతిని కోరుకునేటటువంటి వాడు అక్షరం ధ్యాయేత్, బ్రహ్మమును ధ్యానిస్తాడు. దేన్ని వదిలియాలండి? శబ్దాన్ని వదిలియాలి. శబ్దాన్ని వదిలియాలి, బ్రహ్మాన్ని ధ్యానించాలి. బ్రహ్మాన్ని ధ్యానించాలి, శబ్దాన్ని వదిలియాలి. శబ్దాక్షరము, శబ్దములతో కూడుకున్నటువంటి అక్షర పరబ్రహ్మము ఉన్నది. దాంట్లో అక్షరం క్షీణే అంటే శబ్దం అనేటువంటిది క్షీణమైపోతే అది అక్షరం తద్విద్వాన్ అక్షరం ధ్యాయేత్. శబ్దాక్షరం పరబ్రహ్మ, ఓం అనేటువంటి శబ్ద అక్షరము పరబ్రహ్మమునకు ప్రతీక. తస్మిన్, ఆ శబ్ద బ్రహ్మములో యదక్షరం, ఏ శబ్ద సంబంధం ఉన్నాదో, అంటే ఓంకారంలో ఉన్నటువంటి ఆకార ఉకార మకార నాద బిందు కడలనేటువంటి వదిలియాలి, అవి వదిలియాలి. యదక్షరం, ఏ శబ్ద సంబంధం ఉన్నాదో అది క్షీణే నశించాలి. విద్వాన్ విద్వాంసుడైనటువంటి వాడు తదక్షరం అక్షర పరబ్రహ్మమును
ఆత్మనః శాంతిం, తన మనస్సుకు శాంతిని కలిగించే, తనకు శాంతిని కలిగించేటువంటి దాన్ని ఎదిచ్చేత్, దేన్ని కోరుకుంటున్నాడో తద్ధ్యాయేత్, దాన్ని ధ్యానిస్తాడు. అంటే దాన్ని ఆయన ధ్యానించాలి అని అంటే ఈ అకార ఉకార మకార నాద బిందు కళలనేటువంటి శబ్ద సంబంధం వదిలేయాలి, అక్షర సంబంధాన్ని పట్టుకోవాలి. అక్షర బ్రహ్మంలో శబ్దం ఉన్నది, కానీ ఆ శబ్దాన్ని వదిలేయాలి. శబ్దాక్షరం, శబ్దముతో కూడుకున్నటువంటి అక్షరం అంటే ఓంకారంతో కూడుకున్నటువంటి అక్షరంలో ఓంకార సంబంధమైందంతా వదిలేయాలి, బ్రహ్మాన్ని పట్టుకోవాలి. అది ఎలాగ? ఓంకారం అంటే ఓంకారం చేస్తాం. మీరు ఓంకారం చేయమంటారా? ఓం అని చేస్తాం. ఎంతసేపు చేయమంటే అంతసేపు చేస్తాం. ఏమిటి వదిలేయాలి? ఓంకారంలో అకారాన్ని వదిలేయండి, ఉకారాన్ని వదిలేయండి, మకారాన్ని వదిలేయండి, నాదాన్ని వదిలేయండి, బిందువుని వదిలేయండి, కళలను వదిలేయండి అంటే ఏమిటి వదిలేయాలండి? అవన్నీ వదిలేసిన తర్వాత ఏమీ లేదు కదండి. ఏమీ లేదు. ఆ బ్రహ్మం, ఈ అక్షరంలో బ్రహ్మానికి ప్రతీక మాత్రమే. అక్షరం అనేటువంటిదే బ్రహ్మము కాదు, ఈ అక్షరం అనేటువంటిదే ప్రతీక. అంటే మీరు ఏదో ఇది చూపెడుతున్నారు, ఒకటి చూపెడుతున్నారు, అది చూపించి ఇది అనుకో బ్రహ్మ అన్నారు. లెక్క మేస్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఎక్స్ అనుకో అంటారు. ఎక్స్ అనుకోని లాస్ట్కి విలువ కట్టేటప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తారు. అలాగే ఓం అనేటువంటిదే బ్రహ్మము. అయితే దాంట్లో ఉన్నటువంటి ఆకార ఉకార మకార నాద బిందు కళలనేటువంటి వాటిని వదిలిస్తే మిగిలేది బ్రహ్మము. అది కాదు బ్రహ్మము. అంటే ఓం అనేటువంటి శబ్దము అక్షర బ్రహ్మమునకు ప్రతీక. ఆ శబ్ద బ్రహ్మంలో ఉన్నటువంటి అక్షరం ఏ శబ్ద సంబంధం ఉన్నదో అది నశించిపోతే విద్వాంసుడైనటువంటి వాడు అక్షర పరబ్రహ్మాన్ని, ఆత్మకు శాంతి కలిగించేటువంటి దాన్ని పొందుతాడు. సర్వే వేదాయత్పాదం ఆమనంతి అని కఠంలో ఓ మంత్రం చెప్పారు. సర్వే వేదాయత్పదం ఆమనంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతతు. బ్రహ్మవాచకమైనటువంటి శబ్దం కింద ఓం అన్నది చెప్పారు. కఠోపనిషత్తులో అన్ని వేదములు కూడా ఏ స్థానాన్నైతే చెప్తున్నాయో ఆ స్థానాన్ని నీకు సంగ్రహంగా చెప్తున్నానయ్యా, దాన్ని ఓం అంటారు అన్నారు. ఏతద్జైవాక్షరం బ్రహ్మ ఏతద్జైవాక్షరం పరం. ఇదే బ్రహ్మము, ఇదే పరము, అంటే పరం బ్రహ్మము అని దాన్ని పరబ్రహ్మంగా చెప్పారు ఓంకారాన్ని. ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారం అనేటువంటి ఆలంబనాన్ని పొంది బ్రహ్మలోకాన్ని పొందుతావు అని చెప్పారు. అయితే బ్రహ్మము వాచ్యము వాచకము కాదు. బ్రహ్మము వాచ్యంగా చెప్పడానికి వీలు కాదు, శబ్దంగా చూపించడానికి వీలు కాదు, అక్షర రూపం కాదు, అంటే శబ్దాల రూపంలో ఉండదు. ఎలా అంటే ఈ ఓం బ్రహ్మ అన్నారు, బ్రహ్మ ప్రతీక అన్నారు. అయితే ఓం అనేటువంటిది బ్రహ్మ ప్రతీక అంటే బృహదారణ్యక అక్షర బ్రాహ్మణంలో అవ్యాకృత ఆకాశం ఎందులో వాతప్రాతంగా ఉంది అని గార్గి అడిగితే యాజ్ఞవల్క్యుడు సమాధానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏమిటండి అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో వాతప్రాతంగా ఉన్నది అన్నారు. అంటే ఏమిటని చెప్పాలి? బ్రహ్మలో ఉన్నది అని చెప్పాడు అనుకోండి, బ్రహ్మం వాచ్యం కాదు కదా, చెప్పడానికి వీలు కాదు కదా, బ్రహ్మం వాచకం కాదు కదా, చెప్పడానికి వీలు కాదు కదా, మరి బ్రహ్మములో ఉన్నది అని ఎలా చెప్తాడు? చెప్పడానికి అవ్వదు. పోనీ ఏమంటే దేంట్లోని లేదు అంటే అదేమిటవుతుంది? అప్రతిపత్తి దోషం, అంటే సమాధానం చెప్పలేకపోవడం అయిపోతుంది. పోనీ బ్రహ్మంలో ఉన్నది అని చెప్తాను అని అంటే అది విప్రతిపత్తి దోషం. అంటే నీకేం తెలుసు బ్రహ్మలో ఉన్నదని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు బ్రహ్మాన్ని చూసావా అంటే ఏం చెప్తారు? అప్రతిపత్తి అయినా వస్తుంది, విప్రతిపత్తి అయినా వస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన? తదక్షరం గార్గి బ్రాహ్మణాభివదంతి. ఓ గార్గి, దాన్ని ఆ అవ్యాకృతమైనటువంటి ఆకాశం అక్షరంలో ఉన్నదని బ్రహ్మవేత్తలు అంటూ ఉంటారమ్మా అన్నాడు. అంటే వాడి బురమే పెట్టుకోలేదు. బ్రాహ్మణాభివదంతి అన్నాడు. దాన్ని అక్షరం అని బ్రాహ్మణులు అంటారు అన్నాడు. మరి అవాచ్యమైనటువంటి బ్రహ్మం ఓం ఎలా అంటే అకారాది షడంగేషు సంయోజ్య
అసంగమద్వయం మంత్రార్థమపి సంయోజ్య అకారాదీనుపేక్షతే అని రేపు మనం చెప్పబోయేటువంటి అనుభూతి ప్రకాశంలో 20వ ఖండంలో విద్యారణ్యుల వారు ఒక మాట చెప్పారు. అకారాది షడంగేషు, అకారాదులైనటువంటి 6 అంగముల యందు సంయోజ్య, ఆ మంత్రాన్ని నుంచి అసంగము అద్వయము 2 కానటువంటిది, దేనితోని సంబంధము లేనటువంటి మంత్రార్థమపి సంయోజ్య, మంత్రార్థాన్ని కూడా వాటిలో ఉంచి అకారాదీనుపేక్షతే, అన్నింటినీ కూడా విడిచిపెట్టారు. ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడు వాంకారం చేస్తున్నప్పుడు అకార ఉకార మకార నాద బిందు కళలు అనేటువంటి వాటిని అలాగా అనుసంధానం చేసి వాటన్నిటినీ వదిలేసి అక్షరమైనటువంటి బ్రహ్మాన్ని మాత్రమే పట్టుకోవాలి. అక్షరమైన బ్రహ్మాన్ని మాత్రమే పట్టుకోవాలి, అన్నీ వదిలేయాలి. అకారాది షడంగేషు సంయోజ్య అంటే అకార ఉకార మకార నాద బిందు కళలనేటువంటి వాటిలో లీనం చేసి అద్వయమైనటువంటి అసంగమైనటువంటి ఆత్మను మంత్రార్థంలో కూడా లీనము చేసి అకారాదీనుపేక్షతే, అన్నింటినీ కూడా పక్కన పడియాలి. వాంకారాంగాలన్నింటి యందు కూడా మంత్రార్థాన్ని అనుసంధానం చేసి ఆ అకారాదులను విడిచిపెట్టాలి అని అనుభూతి ప్రకాశంలో చెప్పారు. దీని వివరణ నృసింహ ఉత్తర తాపిన్యోపనిషత్తులో ఉన్నది. మనం ఇంతకు ముందు ఈ విషయాలు చెప్పుకున్నాం. అందువల్ల ఆత్మశాంతిని కోరుకున్నటువంటి వాడు వాంకార అంగాలను విడిచి బ్రహ్మజ్ఞానుల అనుభూతి అయినటువంటి అక్షర పరబ్రహ్మంలో ప్రవేశించాలి. ఈ ఆకారంలో ఉకారంలో మకారంలో నాదంలో బిందువులో కళల్లో ఉండిపోకుండా వాటిని విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ అనుభూతిని పొందుతున్నారో ఆ అక్షర పరబ్రహ్మంలో ప్రవేశించాలి. అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్యాచక్షిరే అని మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాం. ఆచార్య పరంపరాగతంగా అనుభూతి ప్రకాశమే అక్షర పరబ్రహ్మము తెలిసే మార్గము. ఏమండి, అది తెలియబడే దానికన్నా వేరు, తెలియబడని దానికన్నా వేరు అంటే మరి ఎలా తెలుస్తుందండి? అది తెలియబడేది కాదు, తెలియబడనిది కాదు అంటే మరి ఎలా తెలుస్తుందండి అంటే ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్యాచక్షిరే, ఎవరైతే మాకు దాన్ని ఉపదేశం చేశారో, దాన్ని వివరించి చెప్పారో ఆ పూర్వులైనటువంటి వాళ్ళ యొక్క అనుభూతి, ఆచార్య పరంపర యొక్క అనుభూతి ప్రకాశమే అక్షర పరబ్రహ్మం తెలిసేటువంటి మార్గం. కాబట్టి అలా తెలిస్తేనే శాంతి కలుగుతుంది తప్పించి శాంతి కావాలండి అని అంటే నువ్వు అక్షరాన్ని పట్టుకో, కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి నేను చేశానండి, వాంకారాన్ని ధ్యానం చేశానండి అంటే కాదు. వాంకారంలో ఉన్నటువంటి షడంగాల్ని కూడా నువ్వు విడిచిపెట్టేసి, వాంకారంలో ఉన్నటువంటి షడంగాల్ని కూడా విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఆ బ్రహ్మాన్ని ఏదైతే తెలియబడనిది ఏదైతే తెలియబడేది ఉన్నదో, ఏదైతే పూర్వులైనటువంటి వాళ్ళు ఆచార్య పరంపర క్రమానుగతంగా చెప్పిందో ఆ అక్షర పరబ్రహ్మాన్ని నువ్వు పట్టుకున్నట్టుగైతే నువ్వు శాంతిని పొందుతావు. దానివల్ల మాత్రమే నీకు శాంతి లభిస్తుంది. కానీ ఏ ఉపాసనల వలన కానీ, ఏ సబీజ నిర్బీజమైనటువంటి ఉపాసనల వలన కానీ నీకు శాంతి కలగదు. సబీజ నిర్బీజమైనటువంటి ఉపాసనలు కానీ, విద్యలు కానీ, శబ్ద బ్రహ్మమైనటువంటి ఓంకారము కానీ, మంత్రార్థములు కానీ నీకు కావలసినటువంటి శాంతిని అందించవు. నీకు కావలసినటువంటి శాంతి మంత్రార్థముల యందు లేదు. మంత్రార్థాలని కూడా విడిచిపెట్టాలి. అలాగే ఓంకారాన్ని కూడా విడిచిపెట్టాలి. షడంగేషు సంయోజ్య విడిచిపెట్టాలి. అలాగే మంత్రార్థమపి సంయోజ్య విడిచిపెట్టాలి. ఏదైతే నువ్వు స్వీకరిస్తున్నావో దాన్ని మొత్తం విడిచిపెట్టినప్పుడు పరంపరాగతమైనటువంటి గురువాక్యం ప్రకారం, వాళ్ళ యొక్క అనుభూతి ప్రకారం నువ్వు పరబ్రహ్మం యొక్క అనుభూతిని పొందుతావు అని చెప్పి మనకి ఈ మంత్రాన్ని ఉపదేశం చేశారండి. మనం ఇంకా
17వ మంత్రాన్ని దగ్గర నుంచి 22వ మంత్రం వరకు మళ్ళీ వారం చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. స్వస్తి.